ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ ఆదేశాలతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య పరిస్థితి పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని అధికారులు తెలిపారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ ఆదేశాలతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఇక్కడ ఎబోలా వైరస్ ఏపీ వ్యాప్తంగా కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కూడా మరోసారి వణికిస్తున్నటువంటి ఎబోలా వైరస్ కి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలతో కూడా ఏపీ సర్కారు పూర్తి ముందస్తు చర్యలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఎబోలా వైరస్ అనేది కూడా అటు ఉగాండా నుంచి అటు ఆఫ్రికా దేశాల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ లోనే ఆ వైరస్ ఉన్న లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలనేటువంటి ఒక హెచ్చరికలతో కూడా ప్రస్తుతం మన ఏపీలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లలో ఈ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్రారంభించడం జరిగింది. అటు సింగపూర్ నుంచి నేరుగా ఇక్కడికి విమానాలు ఉన్నాయి. అలాగే ఆఫ్రికా దేశాల నుంచి ముంబై గానీ, ఢిల్లీ గానీ ఇతర ప్రాంతాలకు వచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా గన్నవరం వచ్చేటువంటి వారు ప్రయాణికులు కూడా ఉంటారు. అలాంటి వారందరికీ కూడా గన్నవరంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. విదేశీ ప్రయాణికులకు పరీక్షలు కూడా చేస్తున్నారు. అటు వైరస్ లక్షణాలు ఉన్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా క్వారంటైన్ చేస్తామని కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. విదేశీ ప్రయాణికులు ఎవరు వచ్చినా సరే వారి జర్నీ ద్వారా కూడా వారు నేరుగా ఇక్కడికే వచ్చారు, లేదంటే మరి ఎబోలా వైరస్ విద్యుత్తంగా కూడా ఉన్నటువంటి దేశాల నుంచి వారు మరే ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతం వారిని ఆరా తీస్తూ వారి ట్రాకింగ్ ని బట్టి కూడా వారికి ప్రయాణికులకు అటు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా ఉదయం సింగపూర్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకు కూడా అటు సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక 15 పడకల ఆసుపత్రిని కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో టీచింగ్ ఆసుపత్రులు ఎక్కడైతే ఉంటాయో ఆ ఆసుపత్రుల్లో 15 మంది వరకు ఉండే విధంగా కూడా క్వారంటైన్ లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్, వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తిరుపతిలో గానీ, వైజాగ్ లో గానీ, అలాగే విజయవాడలో గానీ ఏపీలో 3 ప్రాంతాల్లో కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేసేందుకు అయితే చర్యలు తీసుకున్నట్లు ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ వైరస్ సోకిన వారికి 3 వారాల వరకు కూడా లక్షణాలు బయటకు రావట్లేదు. ఎటువంటి లక్షణాలు లేకుండానే ఈ లోపే వైరస్ విజృంభించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆదిలోనే దీన్ని అరికట్టితే ఎటువంటి నష్టం లేకుండా కూడా మనం నివారించవచ్చు అనేది కూడా అటు కరోనా నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠాలతో కూడా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి మందు కూడా లేకపోవడంతో కూడా కేవలం వారికి ఉన్నటువంటి లక్షణాలు అంటే జ్వరం గానీ, జలుబు గానీ, ఇతర వేవ్ లక్షణాలు ఉన్నా కూడా కేవలం దానికి మెడిసిన్ వాడటమే తప్ప ఎబోలా వైరస్ కి ఎటువంటి వ్యాక్సిన్ కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో ముందస్తు నివారణ చర్యలు వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఈ స్క్రీనింగ్ టెస్టులు సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ప్రారంభించిన నేపథ్యంలో ప్రతి ఇంటర్నేషనల్ ప్రయాణికుడు కూడా ఈ రోజు ఆ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాతే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అటు WHO కూడా స్పష్టంగా కూడా చెప్తోంది. ఇప్పటికే ఉగాండా వంటి దేశాల్లో తీవ్రంగా కూడా ఇది విజృంభించింది. ఆఫ్రికా దేశాల్లో అటు సౌత్ సుడాన్ లో గానీ, కాంగోలో గానీ ఖచ్చితంగా అవి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా WHO హెచ్చరికలు ఈ రోజు మన ఏపీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భార్గవ్.